తాజా అంశాన్ని చూస్తున్నాం. నల్గొండ జిల్లా కట్టంగూర్ సమీపంలో ఒక వృద్ధుడిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనతో వృద్ధుడు ఎగిరి కారుపై పడగా అనంతరం వృద్ధుడి మృతదేహంతోనే కిలోమీటర్ల మేర ఆ కారు ప్రయాణించింది. అనంతరం స్థానికులు అడ్డుకున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. నల్గొండ కట్టంగూర్ సమీపంలో కారు ఢీకొట్టడంతో ఓ వృద్ధుడు మృతి చెందారు. కారుపై వృద్ధుని మృతదేహం ఎగిరి పడింది. వృద్ధుడి మృతదేహంతోనే కారు కిలోమీటర్ల మేర ప్రయాణించింది. ఐటిపాముల వద్ద మృతదేహాన్ని గమనించి స్థానికులు కారుని ఆపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామికిరణ్ అడిగి తెలుసుకుందాం. స్వామికిరణ్, చెప్పండి, కారు ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీద హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి ఒక కారు రోడ్డు పక్కగా ప్రయాణిస్తున్నటువంటి వృద్ధుని ఢీకొండింది. అయితే ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది అనేది పర్టికులర్ గా తెలియకపోయినా వృద్ధుని ఢీకొట్టిన తర్వాత మృతదేహం కారు పైకి ఎగిరిపడింది. దీంతో అంటే ఆ కారు పైకి ఎగిరిపడినటువంటి మృతదేహాన్ని కారు నడుపుతున్నటువంటి చోదకులు చూసుకోలేదు. మృతదేహం పక్కకు పడిపోయింది అని భావించి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే కారు మృతదేహం మీదే కారు ఉన్న విషయం కారులో ఉన్న వారికి తెలియదు. అయితే వేగంగా వెళ్తున్నటువంటి ఆ కారుని కటంగూరు దాటిన తర్వాత ఐటిపాములకు దగ్గరలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించారు. మృతదేహం పైనే ఉందని గమనించారు. కారు కూడా ముందు భాగం కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యి కనిపిస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కొంత అనుమానం వచ్చి ఈ కారుని ఎట్టి పరిస్థితుల్లో ఆపివేయాలన్న ఉద్దేశంతో కొద్ది దూరం వెంబడించి ఐటిపాములకు సమీపంలో స్థానికులు ఆ కారును నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం మృతుడు ఎవరు అనే వివరాలు తెలియలేదు. సంఘటన జరిగిన సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇప్పుడు అక్కడికే చేరుకుంటున్నారు. స్థానికులు ఘటన జరిగిన తీరు మీద ఆ కారులో ఉన్న వారిని నిలదీసి అడుగుతున్నారు. ఎక్కడ ప్రమాదం జరిగింది, ఎందుకు జరిగింది, ఇది ఎలా జరిగింది అని చెప్పేసి ప్రస్తుతం ఇప్పుడు అక్కడ ఆరా తీస్తున్నారు. వృద్ధుని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కారు మీద మృతదేహంతో కారు ప్రయాణించడం కటంగూరు సమీపంలో కొంత సంచలనం రేపింది. ఆ కారు వెళ్లేటప్పుడు చాలా మంది కూడా రోడ్డు మీద ఉన్న వాళ్ళంతా కూడా గమనించారు. కొంతమంది మాత్రం అనుమానంతో వారిని వెంబడించి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఐటిపాములకు సమీపంలో ఆపడం జరిగింది. ప్రస్తుతం మృతుడు ఎక్కడి వాడు అనేది తెలియాల్సి ఉంది. అలాగే ప్రమాదం కూడా ఎక్కడ జరిగింది అనేది అక్కడ కారులో ఉన్న వాళ్ళు పర్టికులర్ గా చెప్పాల్సి ఉంది. అయితే ప్రమాదం అంటే వృద్ధుని ఢీకొట్టి పారిపోయే ప్రయత్నంలో వీళ్ళు చిక్కడం జరిగింది. మృతదేహం పక్కకు పడిపోయిందన్న దూరంతో ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో వారిని పట్టుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు పోలీసుల ప్రస్తుతం అక్కడ చేరుకొని ఆరోపిస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ధన్యవాదాలు స్వామికిరణ్. నల్గొండ కట్టంగూర్ సమీపంలో కారు ఢీకొట్టడంతో ఓ వృద్ధుడు మృతి చెందారు. కారుపై వృద్ధుని మృతదేహం ఎగిరి పడింది. వృద్ధుడి మృతదేహంతోనే కారు కిలోమీటర్ల మేర ప్రయాణించింది. ఐటిపాముల వద్ద మృతదేహాన్ని గమనించి స్థానికులు కార్ని ఆపారు.
నల్గొండ కట్టంగూర్ సమీపంలో కారు ఢీకొట్టడంతో ఓ వృద్ధుడు మృతి చెందారు. కారుపై వృద్ధుని మృతదేహం ఎగిరిపడింది. వృద్ధుడి మృతదేహంతోనే కారు కిలోమీటర్ల మేర ప్రయాణించింది. ఐటి పాముల వద్ద మృతదేహాన్ని గమనించి స్థానికులు కారుని అడ్డుకున్నారు.